మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వారి యొక్క పేరుతో మొదటి అక్షరం ఎం అని ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జీవితం, వారి యొక్క భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది. అయితే ఎం అనే అక్షరంతో పేరు మొదలైన సింహరాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ సింహరాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ రంగంలో అయినా నాయకులుగానే ఉంటారు కాబట్టి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థాయిని సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ఎప్పుడు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. అయితే ఈ సింహరాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సింహరాశి జాతకులు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి యొక్క మనసు మాత్రం సున్నితంగానే ఉంటుంది. కానీ బయట వ్యక్తులకు మాత్రం చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అయితే ఈ వీడియోలో మనం సింహరాశిలో జన్మించిన వారి యొక్క పేరుతో ఎవరికైతే మొదటి అక్షరం ఎం అని ఉంటుందో వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క 100 ఏళ్ల జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాల్ని నిర్వహించే అనేక విషయాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వచించడంలో సహాయం చేస్తాయి. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు యొక్క లక్షణాలు అంటే ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వారికి ఎవరికైనా వారి పేరుతో మొదటి అక్షరం ఎం అని ఉంటుందో వారి యొక్క లక్షణాలు కొన్ని పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరు అంటే కొంతమందికి ఇంటి పేరును పరిగణలోనికి తీసుకుంటారు. అలా ఇంటి పేరు కాకుండా మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఎం అయి ఉండాలి. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే మాధురి, మాధవి, మహేష్, మల్లికార్జున, మాలతి, మధుమిత ఇలా పేరులోని మొదటి అక్షరం మాత్రమే ఎం అయి ఉండాలి. అంతేకాని వారి యొక్క ఇంటి పేరు కాకుండా వారికి ఏదైతే పేరు ఉందో ఆ పేరులోని మొదటి అక్షరం ఎం కనుక అయి ఉన్నట్లయితే వారి యొక్క లక్షణాలు, వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సింహరాశిలో జన్మించిన వారు ఎవరైతే వారి పేరులోని మొదటి అక్షరం ఎం కలిగి ఉంటారో వారు చాలా విశ్వసనీయమైన వ్యక్తులు. అంటే వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చు. కొంతమందిని ఏ విధంగా నమ్మాలో అర్థం కాదు, కానీ వీరు నమ్మకమైన మనుషులని చెప్పుకోవాలి. ఏ విషయంలో అయినా సరే వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చునని చెప్పుకోవాలి. కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. సోమరులుగా ఉండడానికి, సోమరితనం అంటే వీరికి ఉండదు అని చెప్పాలి. భద్రత, జ్ఞానమైన ప్రజలుగా వీరు ఉంటారు. ఏ విషయాన్ని అయినా ఆలోచించి తీసుకుంటారు. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. తొందరపాటుతనంతో నిర్ణయాలు అస్సలు తీసుకోరు. అలాగే భద్రతాభావం కూడా వీరికి ఉంటుంది. వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
కాకపోతే ఈ సింహరాశిలో జన్మించిన వారు ఎం అనే అక్షరంతో మొదలైన పేరు కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి మీద ఆధారపడే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఎప్పుడూ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరో ఒకరి అండదండలు వీరికి ఖచ్చితంగా అవసరమవుతాయి. ఎప్పుడు కూడా రాబోయే వాటి గురించి ఒక ఆలోచన అయితే కలిగి ఉంటారు. చుట్టూ ఉన్న కొత్త విషయాల గురించి ప్రయోగాలు చేయడానికి అస్సలు సిగ్గుపడరు. నలుగురితో మాట్లాడడానికి కూడా సిగ్గుపడరు. వీరికి ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా అనేస్తూ ఉంటారు. మీరు మోరల్ ఎథిక్స్కి చాలా వాల్యూ ఇస్తుంటారు. అంటే విలువలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. విలువలను అతిక్రమించి ఏ పనులు కూడా చేయరు. చాలా బలమైన పాత్ర భావన కలిగి ఉంటారు. సాంప్రదాయాల పట్ల వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. నైతిక విలువలను కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా నైతిక విలువలను అనుసరిస్తూ వారు జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఒకరితో చెప్పించుకునే స్థితిలో కాకుండా ఒకరికి చెప్పే స్థితిలో ఉంటారు. ఈ విధంగా వీరిలో ఉన్న నైతిక విలువల పట్ల బాధ్యత అనేది వీరికి ఉన్నత స్థానంలోనికి తీసుకువెళ్తుంది. వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి జీవితంలో చాలా అవకాశాలు కూడా ఈ ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉంటాయి. అంటే సింహ రాశిలో జన్మించిన వారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం, అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. సాధారణంగా వీరు పని ఆధారిత ప్రజలని చెప్పుకోవాలి. వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు. అలాగే ఏది కూడా దూకుడు స్వభావం అనేది వీరికి అసలు ఉండదు. మీరు క్రమశిక్షణగా ఉంటారు. అలాగే నిజాయితీ కూడా అధిక ప్రమాణంలో ఉంటుంది. వీరు జీవితంలోని పనులను గురించి వారే పద్ధతిలో ఒక ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులనే చెప్పుకోవాలి. అయితే వీరికి ఓపిక, సహనం అధికంగా ఉన్నప్పటికీ కూడా పరిమితి మించితే మాత్రం, అంటే సహనం, ఓపిక నశించే పరిస్థితి వస్తే మాత్రం అస్థిరంగా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఊగిసలాడి ధోరణి ప్రదర్శిస్తుంటారు. వీరి యొక్క సహనాన్ని పరీక్షిస్తే కనుక ఎదుటి వారితో వాదనకు, గొడవలకు దిగుతారు. అలాగే దూకుడుగా మారి స్వభావం కూడా ఆ సమయంలో వీరికి, అంటే ఎం అనే అక్షరంతో పేరు మొదలైన సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా ఖచ్చితంగా మాత్రం అసలు ఉండరు. వీరికి ఏదైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఏ పని అయినా సరే శ్రద్ధగా చేస్తారు. ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా కోరుకుంటారు. అంటే ఏదో ఒక అడపాతడపా పని పూర్తి చేయాలనే మనస్తత్వం వీరికి ఉండదు. ఖచ్చితంగా ఆ పనిని పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది. తొందరపడి పని కంప్లీట్ చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం వీరికి అసలు ఉండదు. అయితే వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం కాకపోవచ్చు, లేకపోతే వేరే కెరియర్ కోసం ఆలోచించడం కావచ్చు. అటువంటి విషయాల గురించి తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోరు. తమకు కావలసినంత సమయాన్ని అయితే తీసుకుంటారు. అయితే ప్రేమ వ్యవహారాలు విషయంలో చూసుకున్నట్లయితే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎదుటివారు వీరికి ప్రపోజ్ చేసినప్పుడు తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతారు. అలాగే వీరు ఓపెన్ అయ్యే వ్యక్తి చేయడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకోవాలి. ఇష్టమైన వారిని కలవడానికి కూడా వీరికి సమయం పడుతుంది. కొన్నిసార్లు వారి అభిప్రాయం సరైనదని భావించినప్పుడు వారు స్వార్థ వ్యక్తిగా బయట కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో చూసుకున్నట్లయితే కనుక పెరిగి వారుగా కనిపిస్తారు. అలాగే సిగ్గును కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, చాలా కళాత్మకమైన అభిరుచిని కలిగి ఉంటారు. జీవితంలో చాలా అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరితోనైనా కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి మొదట్లో సంకోచించినా కానీ వారితో అలవాటు పడితే మాత్రం, అంటే కొంత సమయం గడిస్తే మాత్రం చాలా ఫ్రీగా వారితో మాట్లాడతారు. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. ఆ విధంగా తొందరగా కలిసిపోయే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ఇష్టపడే ప్రజల కోసం జీవితాంతం ఎదురు చూడడానికి కూడా వీరు వెనకంజ వేయరని చెప్పుకోవాలి.
నమ్మిన వాటి కోసం పోరాడుతూ ఉంటారు మరియు వీరు బలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో వీరికి కాస్త సమయం ఎక్కువ పట్టినా కానీ ప్రేమను అంగీకరించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సింహరాశిలో జన్మించిన జాతకులు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్య వయసులో అదృష్టం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. అనేక అవకాశాలు కూడా వస్తాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటంలో ఒక్కోసారి వీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని అవకాశాలు జారవిడుచుకునే పరిస్థితి కూడా వీరి యొక్క జీవితంలో ఉంటుంది. ముఖ్యంగా కెరియర్ అవకాశాల విషయంలో వీరు ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి అయితే కూడా ఉంటుంది. ముఖ్యంగా 50 ఏళ్ల వయసు పైబడిన వారిలో బీపీ, షుగర్ లాంటి సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉన్నాయి. అలాగే వృద్ధాప్యంలో చూసినట్లయితే మోకాల నొప్పులతో బాధపడతారు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు, మెడ నొప్పి, నడుము నొప్పి లాంటివి వారిని బాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని నలుగురిలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటారు. ఈ విధంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వంలో చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని నెగటివ్ పాయింట్స్ అలాగే కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఉన్నారో నాయకత్వ లక్షణాలను కలిగిన వారు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. వీరికి సమయం పట్టినప్పటికీ కూడా సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అవకాశాలను కోల్పోయినప్పటికీ తిరిగి వాటిని సాధించడంలో సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి. మరి చూశారు కదా సింహరాశి జాతకులు ఎవరైతే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వీరు ఇవన్నీ ఇలా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాల గురించి తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.